వరల్డ్ ఫేమస్ మాడుగుల హల్వా. మాడుగుల హల్వా నచ్చలేని వాళ్ళు అసలు ఉండరేమోనండి. ఎందుకంటే మాడుగుల హల్వా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మాడుగుల హల్వా తయారీ విధానం చాలా పెద్ద ప్రాసెస్ అని విన్నాను. ఎందుకో ఇంట్లో ట్రై చేయాలనిపించి ఈ హల్వాను తయారు చేశానండి. మరీ ఎక్కువ ప్రాసెస్ లో కాకుండా గోధుమ పిండి బెల్లంతో ఈ హల్వాను నేను ఎలా తయారు చేశాను, అలాగే టేస్ట్ ఎలా వచ్చింది అనేది వీడియో చివరిలో చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా చూసే. ముందుగా ఒక గిన్నెలోకి కప్పుడు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇంట్లో ఆడించిన పిండి అయితే కాస్త బెటర్. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకొని, మనం ముందుగా అయితే ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. మూత పెట్టేసి ఈ పిండిని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 5 గంటల తర్వాత పిండి నీళ్లలో బాగా నాని ఉంటుంది. ఇప్పుడు చేత్తో పిండిని బాగా కలిపేసి ఒక గిన్నె అలాగే జల్లెడ తీసుకుని ఈ గోధుమ పాలను సెపరేట్ చేసుకోవాలి. ఇలా పాలను జాగ్రత్తగా వడకట్టేసుకుని మిగిలిన పిప్పును పడేసేయడమే. ఈ పాల మీద మూత పెట్టేసి కనీసం 6 గంటల పాటు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పైకి తేలిన నీళ్లను ఉంచేసి అడుగునున్న ఈ గోధుమ పాలతో హల్వాను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఏదైనా అడుగు మందంగా ఉన్న పెనాన్ని పెట్టుకోవాలి. ఇందులో 1.5 కప్పు బెల్లం అలాగే 1/2 కప్పు నీళ్లు వేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. లోపు ఏదైనా ఒక ట్రే తీసుకుని కొద్దిగా నెయ్యి అప్లై చేసి మొత్తం స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాకం ఈ విధంగా బుడగలు వచ్చిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గోధుమ పాలను కలుపుతూ వేసేసేయాలి. గోధుమ పాలు వేసిన దగ్గర నుంచి కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కాసేపటికి కొద్దిగా దగ్గర పడుతుంది. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. ఈ హల్వాలోకి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది. ఓ 20 నిమిషాలకి పెనం నుంచి వదలడం స్టార్ట్ అవుతుంది. మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ ఇలాచీ పొడిని యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిపేసి నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పును నెయ్యితో పాటు వేసేసేయాలి. ఇప్పుడు బాగా కలుపుతుంటే పెనం నుంచి సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ హల్వాను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ట్రేలోకి వేసేసేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకోవాలి. చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఈ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మరీ మాడుగుల హల్వా అంత టేస్ట్ కాకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.